హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక్ విలేజ్ విహారీ. ఈ వీడియోలో అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని అయితే చూపించబోతున్నాను. ఈ ఆలయం హైదరాబాద్కి సమీపంలో శంషాబాద్ మండలంలో ఉన్న అతి పురాతనమైన ఆలయం. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో వెంగి చాళుక్యులు నిర్మించినట్టుగా అయితే చరిత్ర అయితే చెప్తుంది. ఇక్కడ సీతమ్మ వారు కొలువై ఉన్న కారణంగా ఈ ఊరికి అమ్మపల్లి అని పేరు వచ్చింది. ఫ్రెండ్స్, ఈ ఆలయ సమీపంలో చాలా అద్భుతంగా పెద్ద కోనేరు అయితే ఉంటుంది. పూర్వము రాజులు స్నానం చేసేవారట. దీనిని రాముడి చక్రతీర్థం అని కూడా అంటారు. ఇక్కడ చాలా అద్భుతంగా వెడ్డింగ్, సినిమా షూటింగ్లు అయితే జరుగుతాయి. ఇక్కడ ఏమేమి సినిమాలు మనకు షూటింగ్ జరిగాయో కొంతవరకు అయితే చూపిస్తాను. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక్కడ సినీ ఇండస్ట్రీ ఒక్క సీన్ అయినా తీస్తారనమాట. దీనిని రామాలయం అయిన కంటే సినిమాల గుడి అని అంటారు. చాలా అద్భుతంగా ఫేమస్ అయిన గుడి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జల్సా మూవీ ఫైట్ సీన్ ఇక్కడే షూట్ చేయడం జరిగింది. మనం క్లియర్ గా గమనిస్తే తెలుస్తుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి రెబల్ స్టార్ ప్రభాస్ గారి రెబల్ మూవీ. ఇక్కడే ఫైట్ సీన్ చాలా అద్భుతంగా చేశారు. 30 అడుగుల ఆలయ శిఖరం దగ్గర చేయడం అయితే జరిగింది. ఇక్కడ కాళీమాత విగ్రహం అయితే మనకు కనబడుతుంది కదా, అదైతే సెట్ వేశారు. మిగతాదంతా బ్యాక్గ్రౌండ్ శిఖరం అయితే కనబడుతుంది. చాలా అద్భుతంగా ఫైట్ సీన్ ఇక్కడ చేయడం జరిగింది. ఈ సీన్ వచ్చేసి మహేష్ బాబు గారి మురారి సినిమాలో ఎంట్రీలోనే వస్తుందన్నమాట. మూవీ స్టార్ట్ అయినప్పుడు మనం గమనించవచ్చు. చాలా అద్భుతంగా ఇక్కడ తీశారు. నెక్స్ట్ మూవీ యజ్ఞం. గోపీచంద్ గారి యజ్ఞ మూవీ ఇక్కడే షూట్ చేయడం జరిగింది. వారు హీరోయిన్ అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తారు. మనం గమనించవచ్చు. ఆలయంకు వెళ్లే ముందు ధ్వజస్తంభం అయితే కనబడుతుంది కదా, అక్కడ ఆంజనేయుని విగ్రహం అయితే కనబడుతుంది. ఇదే లొకేషన్ అన్నమాట. క్లియర్ గా మనం గమనించవచ్చు. ఈ ఆలయం లోపల ఒక పెద్ద చెట్టు అయితే కనబడుతుంది. ఇక్కడ సునీల్ గారి మర్యాద రామన్న మూవీ సీన్ ఇక్కడే చేయడం అయితే జరిగింది. కానీ మూవీలో మనకు ఎక్కడో రాయలసీమలో చేసినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడే అమ్మపల్లి దేవాలయంలో అయితే షూట్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీ చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. మర్యాద రామన్న రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిందనమాట. ఈ మూవీ మనం గమనించవచ్చు. క్లియర్ గా మనకు అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు కోనేరు దగ్గర గుడికి ఆపోజిట్ లో ఇక్కడ మురారి సినిమా షూటింగ్ చేయడం జరిగింది. ఎంట్రీలోనే ప్రకాష్ రాజ్ గారు బ్రిటిష్ వారు గుడి గురించి మాట్లాడుకుంటారు అనమాట, నిధుల గురించి. మనకి ఇక్కడ ఎంఎస్ నారాయణ గారు వద్దంటూ ఉంటారు. అపచారం అండి, గుడిని టచ్ చేయవద్దు, అపచారం ఆపద కలుగుతుందని చెప్తూ ఉంటారు. ఆ సన్నివేశం ఇక్కడ తీశారు. చాలా వరకు అయితే 70% మురారి సినిమా ఇక్కడే తీయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించవచ్చు. మురారి సినిమా ఇంకా సీన్ కూడా ఇక్కడే చేయడం అయితే జరిగింది. ఇక్కడ పాప అయితే పడుకొని ఉంటుంది. మహేష్ బాబు గారు ఆ పాపను రక్షించడానికి వస్తారు. మనం క్లియర్ గా అయితే గమనించవచ్చు. ఇది కోనేరు ప్రాంతంలోనే చేశారు. మనం గమనించవచ్చు. క్లియర్ గా గమనిస్తే మనకు తెలిసిపోతుంది. చాలా అద్భుతమైన సీన్ అన్నమాట. మురారి సినిమాలో 75% ఇక్కడే మూవీ షూట్ చేయడం అయితే జరిగింది.
ఫ్రెండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే 500కు పైగా మూవీ షూటింగ్ చేయడం అయితే జరిగింది. ఇది సినిమా షూటింగ్ల గుడి అని అంటారు. చాలా అద్భుతంగా ఇక్కడ ఒక్క సీన్ తీస్తే చాలు సినిమా హిట్ అవుతుందని సినీ ఇండస్ట్రీ వాళ్ళు దర్శకులు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ గుడి సినిమా వారికి ఒక సెంటిమెంట్ గా మారిందనమాట. కనీసం ఒక్క సీన్ అయినా కానీ ఇక్కడ చిత్రీకరించాలని దర్శకులు నిర్మాతలు ఆసక్తి చూపుతూ ఉంటారు. భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా కీలక సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించారు. అయితే ఒక సినిమా చిత్రీకరణ సమయంలో నాటు బాంబులు పేలి ప్రహరీ కూడా కూలడంతో అప్పటి నుండి ఆలయ నిర్వాహకులు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ సీతారామ లక్ష్మణుల ప్రతిమలు శిలామరక తోరణాలు కలిగి ఉండడం ఇక్కడ ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. ముఖమండపంలో తాబేలు ఉండడం చాలా అద్భుతం. అందువల్ల ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుంది అంటూ ఉంటారు. ఎత్తైన రాజగోపురం, పొడవైన ప్రాకారాలు, సువిశాలమైన కోనేరు ఆశ్చర్యం వేసే అలనాటి ప్రాచీన వైభవానికి సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ గర్భాలయంలో సీతారామ లక్ష్మణులు కొలువై ఉండగా వారికి ఎదురుగా ముఖమండపంలో హనుమంతుడు కొలువై ఉంటాడు. ఫ్రెండ్స్ 2010లో పురావస్తు శాఖ వారు అమ్మపల్లి ఆలయాన్ని సందర్శించి దీనికి ఎంతో ప్రాధాన్యత ఉందని, అవి పురాతన కట్టడాలని తేల్చి చెప్పేశారు. గోపురం చుట్టూ ఉన్న ప్రహరీ గోడను క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ స్థలం నిర్మాణంపై కూడా పరిశోధనలు చేశారు. ఎన్నో విగ్రహాలను తయారు చేసిన శిల్పులు కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడ విగ్రహాలు 1000 సంవత్సరాల క్రింది అని గుర్తించారట. ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడి నిర్మాణాలు చూస్తుంటే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. మనకు ఎదురుగా గర్భగుడి ఎదురుగా 30 అడుగుల ఆలయ శిఖరం కనబడుతుంది. ఇంతటి అద్భుతమైన శిల్పకళ ఎలా చెక్కారనేది మనకు ఒక ప్రశ్నగా మిగులుతుంది. ఆలయ గర్భగుడి పైన మనకు అతి పురాతనమైన విగ్రహాలు అనేది కనిపిస్తూ ఉంటాయి. చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతటి శిల్పకళ అని మనకు ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ అమ్మపల్లి ఆలయం గురించి పూర్తి వివరాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.